అత్తగారింటికి పోయినంత మాత్రాన తల్లిగారింటి మీద ప్రేమ చచ్చిపోతుందా? అత్తమామ మంచిగా చూసుకున్నంత మాత్రాన తల్లిదండ్రులను మర్చిపోతామా? అట్లెట్లా మర్చిపోతాం? అంతే కదా, ఇది కూడా అంతే. ఢిల్లీ పెద్దలు అర్జెంట్ గా రావాలని పిలవంగానే నిన్న పొద్దుగాల రేవంత్ సారు ఢిల్లీకి పోయింది కదా. కాంగ్రెస్ పెద్ద మనుషులను కలిసే పని అయిపోయినాక ఇవాళ వరద సాయం అడగనికే మోడీ సారు అమిత్ షా సార్ ను కలిసి తెలంగాణకు పైసలు ఇవ్వమని అడిగిండు. ఇట్లకెళ్లి సీఎం రేవంత్ సారు ఢిల్లీకి పోతే అట్లకెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రాలు సారు కూడా ఢిల్లీకి చేరబోయిండు. విభజన అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ వీటి గురించి మాట్లాడేటందుకు చంద్రాలు సారు కూడా మోడీ సారును కలిసిండు. గంట సేపు సారు తోటి మస్తు ముచ్చట్లు మాట్లాడిండు. అప్పట్లో రేవంత్ సారు కుర్చీలో కూసోంగలే గురువు చంద్రాలు సారును పిలిచిండు కదా, విభజన అంశాలు మాట్లాడుకుందాం రాది అని. సారు హైదరాబాద్ కు వస్తే పట్నం అంతా పచ్చగా చేసి మరి చంద్రాలు సారుకు వెల్కమ్ చెప్పిర్రు. అప్పుడు కూసోని ఏం మాట్లాడిర్రు ఏం కదా అన్నది అటు చంద్రాలు సారు బయట పెట్టలేదు, ఇటు రేవంత్ సారు బయట పెట్టలేదు. ఒక కమిటీ సుతం వేసిర్రు. మరి ఆ కమిటీ ముచ్చట ఏం దాకొచ్చిందో, అప్పుడు మాట్లాడుకున్నది ఏం దాకొచ్చిందో తెలియదు. కానీ ఇవాళ మళ్ళా ఢిల్లీలో మోడీ సారును కలిసి పెండింగ్ లో పెట్టిన విభజన ముచ్చట్లు జల్దీ పొతం పెట్టుర్రి అని అడిగిండు చంద్రాలు సారు. అయితే గురు శిష్యులు ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారు. మోడీ సారును కలిసే పని సుతం అయిపోయింది. మరి మంచి చెడ్డ మాట్లాడుకోనికే కలుస్తారు కావచ్చు అంటున్నారు జనాలు. ఎంతైనా అప్పట్లో ఒక పాటలేనాయే, గురువు బాటల నడిచి ముఖ్యమంత్రి అయిన శిష్యుడాయే. కలవకుండా ఎట్లుంటారు తీన్రి. కాకపోతే కలిసినట్టు ఎవ్వలకు తెలవనియరు కావచ్చు. ఒకవేళ బయట పడ్డా మేమేం మాట్లాడుకోలే అంతా ఊతదే, అట్లా మర్యాద కలిసినాం అంతే అని చెప్తారు గాని లోపటి ముచ్చటేందో బయటనైతే పెట్టరు అంటున్నారు జనాలు.